నమస్తే ఈటీవీ లైఫ్ మానస ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు వై మల్లికార్జునరావు, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్. ఫ్రెండ్స్, ఇంతకుముందు కాలంలో కాంపిటీషన్ ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్కి ఇంకొక ఇంటెలిజెంట్ స్టూడెంట్కి మధ్యలో ఉండేది. ఇప్పుడు ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్కి ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ విత్ స్కిల్స్ అనే స్టూడెంట్కి ఇద్దరి మధ్యలో జరుగుతుంది. ఇంకా పాత రోజుల్లో ఒక డల్ స్టూడెంట్కి ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్కి మధ్యలో ఉండేది, కాబట్టి చాలా ఈజీగా ఉండేది. అంతకుముందు దాని తర్వాత ఇంటెలిజెంట్లు పోటీ పడి గుర్రం మీద ఇద్దరు కూర్చుంటే ఒకళ్ళు ముందు కూర్చున్నట్టుగా ఒకళ్ళు గెలిచేవాళ్ళు. కానీ ఈ తరంలో స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో, బాగా ఎవరైతే మాట్లాడగలుగుతారో, వినగలుగుతారో, బాగా ఎవరైతే చదవగలుగుతారో, ఎవరైతే రాయగలుగుతారో, మంచి స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళే దే విన్ ద రేస్. సో ఈరోజు ప్రోగ్రాం నైపుణ్యాలు. మన విజయానికి మనల్ని చేరువుగా తీసుకెళ్లే 4 నైపుణ్యాల గురించి తెలుసుకుందాం. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఈ 4 స్కిల్స్ మీకు ఉండాల్సిందే, నో ఎక్సెప్షన్. ప్రపంచవ్యాప్తంగా వీటిని LSRW స్కిల్స్ అంటారు. L ఫర్ లిజనింగ్, S ఫర్ స్పీకింగ్, R ఫర్ రీడింగ్, W ఫర్ రైటింగ్. కంప్యూటర్ భాషలో ఇన్పుట్ స్కిల్స్ అండ్ అవుట్పుట్ స్కిల్స్ అని 2 రకాలుగా ఉంటాయి. ఇన్పుట్ ఎంత బాగుంటే అవుట్పుట్ అంత బాగుంటుంది. 2 ఇన్పుట్ స్కిల్స్, 2 అవుట్పుట్ స్కిల్స్. లిసనింగ్ లోపలికి వెళ్తుంది, రీడింగ్ లోపలికి వెళ్తుంది. ఇవి 2 ఇన్పుట్ స్కిల్స్. సో విషయాలు మనం ఎంత బాగా లోపలికి తీసుకెళ్తే మన అవుట్పుట్ అంత బాగా మనం తీసుకురాగలుగుతాం. రైటింగ్ అవుట్పుట్ స్కిల్స్, స్పీకింగ్ ఒక అవుట్పుట్ స్కిల్. తెలుగులో అయ్యో అంటారు మార్కులు తక్కువ వచ్చినప్పుడు, లేదా ఏదైనా పొరపాటు చేసినప్పుడు, పిచ్చి నిర్ణయాలు తీసుకుని జీవితంలో అపజయం పాలైనప్పుడు వేరే వాళ్ళైనా మనల్ని అయ్యో అంటారు, మనకు మనమైనా అయ్యో అనుకుంటాం. అలా అయ్యో అని తెలుగులో అనుకోకుండా ఉండాలంటే ఇంగ్లీష్లో అయ్యో అని 2 సార్లు అనుకోవాలి. ఐఓ, అయ్యో. ఇంగ్లీష్లో ఐఓ అంటే ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్, ఇంకొక ఇన్పుట్ ఇంకొక అవుట్పుట్. LSRWలో ఫస్ట్ L ఏమో లిసనింగ్, తర్వాత స్పీకింగ్ అవుట్పుట్ ఐఓ, మళ్ళీ తర్వాత ఐఓ రీడింగ్ రైటింగ్. ఒక రీడింగ్ ఏమో ఇన్పుట్, రైటింగ్ ఏమో అవుట్పుట్. సో తెలుగులో మిమ్మల్ని ఎవరు అయ్యో అనకుండా ఉండాలి అంటే, మిమ్మల్ని మీరే అయ్యో అనుకోకుండా ఉండాలి అంటే ఇంగ్లీష్లో ఐఓ అని 2 మీద శ్రద్ధ పెట్టాలి. ఇందులో మొట్టమొదటిది లిసనింగ్, వినడం. మనిషి జీవితం ప్రారంభమైనప్పుడు కూడా వినడంతోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వినడం తప్ప ఇంకేమీ తెలియదు. మాట్లాడలేరు, రాయలేరు, చదవలేరు, ఇంకేమీ లేదు. ఓన్లీ వింటారంతే. ఏదైనా పెద్ద సౌండ్ చేస్తే ఉలిక్కి పడతారు. మంచి శ్రావ్యమైన సంగీతం వస్తే హాయిగా నిద్రపోతారు పిల్లలు. సో వినడంతో మొదలవుతుంది. అంటే మనకి అన్నింటికంటే ముందు చాలా చాలా పరిపక్వం చెందవలసిన ఒక స్కిల్ లిసనింగ్. చక్కగా వినాలి. వినడం అంటే ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసేయడం కాదు, 2 చెవుల ద్వారా తీసుకెళ్ళి బ్రెయిన్కి తీసుకెళ్ళడం. ఆ వినడంలో కూడా ఫిల్టర్ చేసేయాలి. మనకు పనికిరాని విషయాలను పక్కన పెట్టేసి పనికొచ్చే విషయాలు మాత్రమే మెదడుకి పంపించాలి. అందుకే భగవంతుడు 2 చెవులు ఇచ్చాట సింబాలిక్గా. ఒకే నోరిచ్చి 2 చెవులు ఎందుకు ఇచ్చాయంటే లిసన్ మోర్ స్పీక్ లెస్ అని. చాలా చాలా కంటెంట్ఫుల్గా, చాలా తక్కువ విషయాలని మనం మాట్లాడతాం, ఎక్కువ విషయాలు వింటాం. ఆ విన్నప్పుడు విజ్ఞానం పెరుగుతుంది, ఆ విన్నప్పుడు విచక్షణ పెరుగుతుంది, ఆ విన్నప్పుడు వివేకం పెరుగుతుంది. సో ఎంత బాగా వింటే మనం అంత బాగా మాట్లాడగలుగుతాం. సో అందుకే మంచి లిజనింగ్ స్కిల్స్ ఏర్పరచుకోవాలి. రేడియో వినాలి, పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలి. మంచి మంచి ఆడియో ఫైల్స్ ఉంటాయి, మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఆడియో ఫైల్స్. చర్చిల్ ఎలా మాట్లాడేవారు, మహాత్మా గాంధీ ఏం మాట్లాడారు, అరిస్టాటిల్ ఏం మాట్లాడారు, నెహ్రూ ఏం మాట్లాడారు, ఇలా జీవితంలో ప్రభావితం చేసే అద్భుతమైన స్పీచెస్ మనకుంటాయి. అలాగే అమ్మ చెప్పిన మాటలు, నాన్న చెప్పిన మాటలు, టీచర్స్ చెప్పే మాటలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా మాడ్యులేషన్ ఎలా వస్తుంది, ఆ ఉచ్చారణలో అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ వినడం చాలా చక్కగా. విన్నప్పుడు కంటెంట్తో పాటు ఆ వైబ్రేషన్స్ కూడా చాలా శక్తి ఉంటుంది. కొన్ని రకాల మ్యూజిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ పంచభూతాలు ఉంటాయి, గాలి, నీరు, ఆకాశం, భూమి, ఇలా ఈ పంచభూతాలకు సంబంధించి అద్భుతమైన మ్యూజిక్ తయారు చేశారు. ఒక మంచి ఫ్లూట్ విన్నప్పుడు, ఒక మంచి సితార్ విన్నప్పుడు, ఒక మంచి తబ్లా, ఒక మ్యూజిక్ విన్నప్పుడు మంచి వైబ్రేషన్స్ తయారవుతాయి. సో లిసనింగ్ ఈజ్ అ వండర్ఫుల్ స్కిల్. అలాగే 2వ స్కిల్ అవుట్పుట్, స్పీకింగ్ స్కిల్స్. చిన్నప్పటి నుంచి మనకు అందరూ చెప్తూనే ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. ఎంత చక్కగా మాట్లాడగలిగితే,
ఎంత మంచి పదాలతో మనం మంచి మాటలు మాట్లాడగలిగితే మనం అంతమంది మనుషుల్ని మనం తయారు చేసుకోగలుగుతాం. మన చుట్టుపక్కల ఎంత మంచి మనుషులు మనకి ఉంటే మనం అంత గొప్పవాళ్ళు అవుతాం. మన సక్సెస్ డబ్బులో లేదు, మన సక్సెస్ మన పరపతిలో లేదు, మన సక్సెస్ మన మాటలోనే ఉంటుంది. మాటతోనే అన్నీ సాధించవచ్చు. అందుకే మాటే మంత్రం అంటారు. మన మాట శుద్ధంగా ఉండాలి, ఎవరిని నొప్పించకుండా ఉండాలి. మనస వాచ కర్మణ అంటారు. అందుకే సో మంచి మాట, ఎప్పుడైతే చక్కటి వొకాబులరీ నేర్చుకుంటారో, ఎప్పుడైతే మంచి గ్రామటికల్ స్కిల్స్ నేర్చుకుంటారో, ఎప్పుడైతే ఎక్కువ పుస్తకాలు చదువుతారో, ఎప్పుడైతే చాలా మంచి మాటలు వింటారో, అప్పుడే మీ మాట చాలా పరిశుద్ధంగా తయారవుతుంది. వాక్శుద్ధి అంటారు దాన్ని. మంచి వాక్శుద్ధితో విజయానికి మీరు చాలా దగ్గర అవ్వచ్చు. మూడవ స్కిల్ రీడింగ్. అంటే ఇది రెండవ ఇన్పుట్ స్కిల్. చదవడం అంటే కేవలం అక్షరాలతో కూడుకున్న పదాలను చదవడం మాత్రమే కాదండోయ్. చదవడం అంటే అందులో ఉన్న కంటెంట్ని మనసుకి ఎక్కించుకోవడం. ఎవరైతే ఆ విషయాల్ని లోపలికి బుర్రలోకి ఎక్కించుకుంటారో వాళ్ళే సరిగ్గా వాటిని అప్లై చేయగలుగుతారు. చాలామంది ఒక టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉంటేనో, ఒక గోడ పత్రిక చూస్తేనో, లేదా అంతెందుకు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు చాలామందికి అది చదవడం తెలుస్తుంది, కానీ ఆ చదివాక దాన్ని అర్థం చేసుకొని అక్కడ ఏమి రాయాలో తెలియదు. చాలా పెద్ద చదువులు చదివేశాక 17 ఏళ్ళు వచ్చాక, 20 ఏళ్ళు వచ్చాక, 25 ఏళ్ళు వచ్చాక కూడా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళో, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళో, సార్ ఇక్కడ ఏం రాయాలో చెప్తారా అని అడగడం మనం జనరల్గా చూస్తూనే ఉంటాం. సో అప్లికేషన్ ఫామ్ చదివినా సరే, మీ టెక్స్ట్ బుక్స్ మీరు చదివినా సరే, మీకు ఏదైనా ఒక SMS వచ్చింది, లేదా ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, ఫేస్బుక్లో ఒకటి చదవగలిగారు. ఆ చదివినప్పుడు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలగడం చాలా పరిపక్వతకి మనల్ని దారితీస్తుంది. మన పరిజ్ఞానం ఎప్పుడు తెలుస్తుందంటే ఎదుటి వాళ్ళ భావాల్ని ఆ పదాల్లో పెట్టినప్పుడు అవి మనం చదివి సరిగ్గా పసిగట్టగలగాలి. రీడింగ్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్. పాత రోజుల్లో పుస్తకాలు చదివి చాలా గొప్పవాళ్ళు అయ్యారు. చదవడం అంటే లోకజ్ఞానాన్ని సంపాదించడం. చదవడం అంటే విజ్ఞానం యొక్క పరిధిని పెంచుకోవడం. ఒక వాక్యం చదివినప్పుడు అందులో కేవలం అక్షరాలను మాత్రమే మనం చూడకూడదు. ఆ అక్షరాల కలయికతో ఆ విజ్ఞానం అంతా అక్కడ ఉంటుంది. అందుకే మహానుభావులు ఏమంటారంటే, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అంటారు. పుస్తకం అనేది కేవలం హస్తభూషణం కాకుండా, పుస్తకం అనేది మన మస్తిష్కాన్ని పరిపుష్టం చేసే ఒక అద్భుతమైన విజ్ఞాన గనిగా మనం దాన్ని వాడాలి. ఎవరైతే చదువుతారో, ఎవరైతే మంచి మంచి విషయాల్ని ఆకళింపు చేసుకోగలుగుతారో వాళ్ళ చుట్టూ చాలామంది తలలాడిస్తూ మనకు కనపడుతూ ఉంటారు. ఒక మనిషి చెప్పిన విషయాన్ని ఇంకొకళ్ళు విని, అవునండి కరెక్ట్, మీరు చెప్పింది చాలా చాలా బాగుంది అని అనాలి అంటే ఆ మనిషి ఎక్కువ చదివి ఉండాలి, లోకాన్ని చదవాలి, పుస్తకాలను చదవాలి, మనుషుల్ని చదవాలి. సో రీడింగ్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్. అదొక మంచి ఇన్పుట్. బాడీకి వ్యాయామం ఎలాగైతే ఉపయోగపడుతుందో మైండ్కి చదువు అలా ఉపయోగపడుతుంది. అందుకే ఒక అద్భుతమైన కొటేషన్ ఉంటుంది, రీడింగ్ ఎక్సర్సైజ్ టు ద బాడీ వాట్ రీడింగ్ టు ద మైండ్ అనేసి. సో చక్కటి విషయాలను మీరు చదవండి, లైబ్రరీకి వెళ్ళి అలవాటు చేసుకోండి, చిన్న చిన్న స్టోరీ బుక్స్ చదవండి, మోరల్ స్టోరీస్ చదవండి. ఇప్పుడు తెలుగులో అద్భుతమైనటువంటి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ వస్తున్నాయి. ప్రపంచంలో ప్రఖ్యాతి సాధించినటువంటి వ్యక్తిత్వ వికాసమైన పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా తెలుగు భాషలో అచ్చవుతున్నాయి. ఇప్పుడు చాలా చాలా బుక్స్ ఈ బుక్స్ లాగా వచ్చేస్తూ ఉన్నాయి. ఈ రీడర్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం అవకాశాలను అందిపుచ్చుకొని ఎక్కడ వీలైతే అక్కడ కాసేపు చదువుకోవడం. పాత రోజుల్లో చెప్తూ ఉండేవాళ్ళు, ఒక శనగపప్పు తినిన తర్వాత ఆ ప్యాకెట్ని కూడా, ఆ చిన్న పొట్లాన్ని కూడా తినేసిన తర్వాత ఓపెన్ చేసి అందులో ఏముందో చదివి పడేసేవాళ్ళట. సో అంటే ఎంత బాగా చదివితే వాళ్ళంత గొప్పవాళ్ళు, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులుగా వీళ్ళు తయారవుతారు. చదవడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఇన్పుట్ స్కిల్. అలాగే 4వ స్కిల్ రైటింగ్. ఈ రైటింగ్ అనేది కేవలం అక్షరాస్యులకు సంబంధించిన విషయం. నిరక్షరాస్యులు అలాగూ రాయరు. సో ఈ రోజుల్లో మనకి నిరక్షరాస్యులు చాలా చాలా తక్కువ మంది కనపడతారు. అక్షరాస్యులకు ఉండే ఒక అద్భుతమైన స్కిల్ ఆ రైటింగ్ స్కిల్. మన భావాల్ని మన ఆప్షన్స్లో వేరే వాళ్ళకి అద్భుతంగా తెలియపరచడానికి ఉపయోగపడే ఒక మంచి సాంకేతిక పరికరం ఈ చేతిరాత. ఎవరైతే రాస్తారో, ఎవరైతే మంచి పదాలని చాలా అందమైన భాషలో చక్కటి చేతిరాతతో ఎవరైతే రాయగలుగుతారో వాళ్ళ ఆప్షన్స్లో వీళ్ళ యొక్క
ఫీలింగ్స్ని గొప్పగా ప్రకటించుకోవడానికి వీలవుతుంది. వీళ్ళెవరో చాలా గొప్పవాళ్ళు ఎలా ఉన్నారే, వీళ్ళన్నీ తెలిసిన విషయాలు, వీళ్ళకి అన్ని విషయాలు తెలిసినట్టున్నాయే, వీళ్ళెవరో లెర్నెడ్ పీపుల్లా ఉన్నారే, ఇంటెలిజెంట్ పీపుల్లా ఉన్నారే అని అనిపించుకోవాలంటే మంచి రైటింగ్ స్కిల్స్ ఉండాలి. ఎక్కడైతే మంచి రైటింగ్ స్కిల్స్ ఉంటాయో అక్కడ భావ వ్యక్తీకరణ చాలా బాగా జరుగుతుంది. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, ఈ శరీర భాగాలు సృష్టించినప్పుడు చేతిరాత అనేది దేవుడి మనసులో లేదు. చేతికి కొన్ని లక్షణాలు, కాళ్ళకి కొన్ని లక్షణాలు, కళ్ళకి కొన్ని లక్షణాలు, మెదడుకు కొన్ని లక్షణాలు అని పెట్టారు. సో చేతిరాత అంటే మనం చేతితో రాస్తాం కాబట్టి చేతి యొక్క ప్రధానమైన లక్షణాలు ఏదైనా వస్తువుని విసరడం, లేకపోతే తుంచడం, అన్నం తినడం, లేకపోతే లాగడం, నెట్టడం, ఇలాంటి కొన్ని బేసిక్ లక్షణాలతో ఈ చేతిని సృష్టించడం జరిగింది. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత, కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఈ పరిణామ క్రమంలో ఒక తరానికి సంబంధించిన విజ్ఞానం, ఆ తరం చనిపోతే, ఆ వ్యక్తులందరూ చనిపోతే ఆ విజ్ఞానాన్ని ఇంకో తరానికి అందించకుండా ఆ మనుషులతోనే అది నిక్షిప్తం అయిపోయేది. ఇలా కాకూడదు. మనకు సంబంధించిన విషయాల్ని మనం ఇంత కష్టపడి జీవితాంతం తల నెరిసేదాకా మనం కనిపెట్టిన విషయాల్ని మనతోనే అంతరించిపోకుండా ఇంకో తరానికి మనం అందించాలి అని అనుకున్నప్పుడు మెల్లమెల్లగా పిక్టోగ్రాఫ్స్ అని తయారు చేయగలిగారు. కొన్ని బొమ్మల ద్వారా గోడల మీద ఎండిపోయిన పుల్లలతో అలా రాయడం స్టార్ట్ చేసిన మనిషి మెల్లమెల్లగా కొన్ని గీతలు గీసి, ఆ గీతలతోనే వాళ్ళ కమ్యూనికేషన్ తయారు చేసి, తర్వాత అక్షరాలు తయారు చేసి, కొన్ని భాషలను తయారు చేసి, గ్రీక్ అని ఇలాంటివన్నీ భాషలు తయారు చేసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ భాష వచ్చింది. 26 అక్షరాల ఇంగ్లీష్ భాష వచ్చిన తర్వాత ప్రపంచంలో కమ్యూనికేషన్ చాలా బాగా తయారైంది. ఆ అక్షరాలే లేకపోతే, ఆ రైటింగే లేకపోతే ఈరోజు ఎడిసన్ కనిపెట్టిన విషయాలు మన దాకా వచ్చేవి కాదు. మహాత్మా గాంధీ రాసిన చాలా విషయాలు మన దాకా వచ్చేవి కాదు. సో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అద్భుతంగా వాళ్ళ జీవితాల్ని ధారపోసి జీవితాంతం సంపాదించిన విషయాల్ని మన దాకా తీసుకొచ్చారు. అంటే మనం చదవగలుగుతున్నామంటే, ఈరోజు పరీక్షలు రాయగలుగుతున్నామంటే, ఆ పరీక్షల ద్వారా మార్కులు తెచ్చుకుని ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళగలుగుతున్నామంటే దానికి కారణం చేతిరాత, మంచి రైటింగ్ స్కిల్స్. ఇప్పటికీ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 95% పైన అక్షరాలు చేతిరాతని ఆధారంగా చేసుకుని పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా ఆఫీసెస్లో మీరు చూస్తే పెన్ను పేపర్ కనబడుతూ ఉంటుంది. బుక్ షాప్కి వెళ్ళి పెన్ లేదు, పెన్సిల్ లేదు అని మీరు వింటే అప్పుడే మీరు చేతిరాతని మర్చిపోవచ్చేమో తప్ప, ఈ పెన్ ఉన్నంతకాలం, పేపర్ ఉన్నంతకాలం హ్యాండ్ రైటింగ్ సర్వే అవుతుంది. మంచి హ్యాండ్ రైటింగ్తో మన కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. చేతిరాతలో మళ్ళీ 2 రకాలు. ఒకటి అందంగా రాయడం, స్పష్టంగా రాయడం అయితే, రెండోది సరైన కంటెంట్ రాయడం. సో మంచి కంటెంట్ని మంచి చేతిరాతతో రాసినప్పుడు అద్భుతంగా మన కమ్యూనికేషన్ బాగా అవుతుంది. అంటే 2 ఇన్పుట్స్, 2 అవుట్పుట్స్. మన ఇన్పుట్ ఎలా ఉంటే మన అవుట్పుట్ అలా ఉంటుంది. గుడ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ అవుట్పుట్, బ్యాడ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాడ్ అవుట్పుట్, గ్రేట్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు గ్రేట్ అవుట్పుట్. ఏదోలే ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏదోలే అవుట్పుట్ అవుతుంది. సో మీ అవుట్పుట్ ఎలా ఉండాలో మీ ఇన్పుట్ నిర్ధారిస్తుంది. కాబట్టి ఎస్పెషలీ వెకేషన్ టైంలో ఖచ్చితంగా ఇన్పుట్స్ మీద బాగా ఫోకస్ చేయండి, అవుట్పుట్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇన్పుట్స్ని ఎక్కువగా తీసుకోవాలి, అవుట్పుట్స్ని ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడు ఖచ్చితంగా మనం సక్సీడ్ అవుతాం. అయితే ఈ 4 స్కిల్స్ని, 2 ఇన్పుట్ 2 అవుట్పుట్ స్కిల్స్ని మనం 3 భాషల్లో తెలుసుకోవాలి. ఒకటి మన మాతృభాష తెలుగు, 2 మన జాతీయ భాష హిందీ, 3 అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. దీన్నే పవర్ ఆఫ్ ది లాంగ్వేజెస్ అంటారు. ది, THE, ది అంటే టీ అంటే తెలుగు, హెచ్ అంటే హిందీ, ఈ అంటే ఇంగ్లీష్. ఎవరైతే ఈ 4 స్కిల్స్ని ఈ 3 భాషలకి అన్వయిస్తారో వాళ్ళందరూ జీవితంలో పెద్ద విజయాన్ని సాధిస్తారు. కొంతమంది స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ సరిగా అర్థం కావట్లేదండి, సోషల్ స్టడీస్ సరిగా అర్థం కావట్లేదండి, మైక్రోబయాలజీ అర్థం కావట్లేదండి, బయోటెక్నాలజీ అర్థం కావట్లేదండి అంటారు. మూలాల్లోకి వెళితే చాలాసార్లు వీటికి కారణం భాష సరిగా రాకపోవడం, గ్రామటికల్ స్కిల్స్ సరిగా లేకపోవడం, పద సంపద అంటే వొకాబులరీ సరిగా లేకపోవడం. ఎవరైతే ఒక భాషలో ఈ 4 స్కిల్స్ని దృష్టి పెడతారో, తెలుగు భాషలో సరిగా వినడం, అలాగే సరిగా మాట్లాడడం, సరిగా చదవడం, సరిగా రాయడం, ఇంగ్లీష్లోను హిందీలోను, ఇలాగే ఈ 3 భాషల్ని తీసుకోవాలి. సో ఫస్ట్ మన మదర్ టంగ్, మాతృభాష తెలుగు. తెలుగు అంటే తెలుగు ఒక్కటే కాదండి, మాతృభాష చాలా ముఖ్యమైన భాష. మహాత్మా గాంధీ అంటారు 3 M's. 1 మదర్ టంగ్, 2 మదర్, 3 మదర్ ల్యాండ్. ఎవరైతే వాళ్ళ తల్లిని, ఎవరైతే వాళ్ళ మాతృభాషని, ఎవరైతే వాళ్ళ దేశాన్ని ప్రేమిస్తారో వాళ్ళకి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నట్టు లెక్క. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం నిర్ధారించడానికి
ఈ 3 విషయాల్ని పరిగణలోకి తీసుకోవచ్చు. మదర్ టంగ్, మదర్లాండ్. అందులో ఒకటి మదర్ టంగ్. తమిళ వాళ్ళకి తమిళం, కన్నడ వాళ్ళకి కన్నడ. మనకు తెలుగు భాష వేరు లాంటిది. చాలామంది పిల్లలు 7-8 తరగతులకు వచ్చేటప్పటికి మిగతా భాషల్లో చాలా బాగుండి ఫ్రెంచ్, గ్రీక్, లాటిన్ కూడా నేర్చేసుకుని వాళ్ళ మాతృభాషలో వాళ్ళ పేరు కూడా సరిగా రాయలేకపోవడం. వాళ్ళ ఇంటికి ఎవరో ఒక ఆయన వచ్చి అయ్యా 742 రూపాయలు ఇవ్వాలి అంటే అక్కడే ఉన్న 13-14 ఏళ్ల అబ్బాయి వాళ్ళ నాన్నతో అంటే ఎంత డాడీ అని అడిగితే ఎంత దురదృష్టమో చూడండి. అంటే 700 అంటే వాళ్ళకి 700 అని తెలుస్తుంది, కానీ 700 అంటే అది ఎంతో తెలియట్లేదు. ఇది మన భాషకి పట్టిన దురదృష్టం. తెలుగు భాష అనేది వ్యక్తిత్వం, మాతృభాష అనేది మన వేళ్ళని మనం పరిపుష్టం చేసుకోవడం. ఒక భాష సరిగ్గా వచ్చినప్పుడు రెండో భాష సరిగ్గా వస్తుంది. సో మాతృభాషని పరిపుష్టం చేసుకోవాలి. ఎవరైతే వాళ్ళ మాతృభాషలో సుస్పష్టంగా మాట్లాడగలుగుతారో, ఎవరైతే వాళ్ళ మాతృభాషలో ఒక్క ముద్రా రాక్షసం కూడా లేకుండా రాయగలుగుతారో వాళ్ళకి విజయం ఖచ్చితంగా దరిచేరుతుంది. మనం సాధారణంగా గమనిస్తే మాతృభాషలో మాట్లాడడం చాలా సులభంగా వచ్చేస్తుంది. తర్వాత చదవడం రాయడం చాలా కష్టమై ఉండొచ్చు. మాట్లాడడం చాలా సులభంగా వచ్చేస్తుంది. ఎందుకంటే మన కళ్ళ ముందే అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, పెదమ్మ, పెదనాన్న, బాబాయ్, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే అబ్జర్వ్ చేస్తాం. దీన్ని ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యూస్ అనే పదం నుంచి వచ్చింది. ఎడ్యూస్ అంటే లెర్నింగ్ ఫ్రమ్ సరౌండింగ్స్ అని అర్థం. అంటే సరౌండింగ్స్ నుంచి గమనించి మాత్రమే ఇంత అద్భుతంగా మాట్లాడడం నేర్చుకోగలిగిన ఒక చిన్న పిల్లవాడు రాయడం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు, మాట్లాడడం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు, చదవడం ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి అంత ఈజీగా చేసిన ఎడ్యుకేషన్, అంత ఈజీగా వచ్చేసిన విషయాల్ని మనం రాయడానికి, చదవడానికి కూడా అన్వయించగలిగితే సులభంగా నేర్చేసుకుంటారు. తెలుగు భాషలో ఉన్న కొన్ని అద్భుతమైన అడ్వాంటేజెస్, ఒకటి గుణింతాలు ఉంటాయి, ఒత్తులు ఉంటాయి. ఈ గుణింతాలు, ఒత్తులు ఎన్ని ఎక్కువ ఉన్నాయని మీరు బాధపడవలసిన అవసరం లేదు. తెలుగు భాషలో అచ్చులు మినహాయిస్తే హల్లులకున్న గుణింతాలు, హల్లులకున్న ఒత్తుల వల్ల ఆ సా వేరుగా, శా వేరుగా, షా వేరుగా మనం చదవడం వల్ల మనం రేపొద్దున ఏదైనా పరాయి భాష నేర్చుకోవాల్సి వస్తే, హిందీయో లేకపోతే ఇంకో గ్రీక్ భాష నేర్చుకోవాల్సి వస్తే, ఇంకో ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తే, అమెరికన్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాల్సి వస్తే ఈ భాషలో ఉన్న ఈ సొబగు మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే పద్యం, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మాకు చిన్నప్పుడు 100 పద్యాలు నేర్చుకోవాలని ఒక రూల్ ఉండేది. ఆ నియమం అందరం పాటించాలి. కనీసం 50 పద్యాలు. తెలుగు భాషలో మాత్రమే ఉన్న అద్భుతమైన ప్రక్రియ పద్యం. ప్రపంచంలో మరి ఏ భాషకు లేని ఒక ప్రక్రియ పద్యం. సో తెలుగులో ఒక 40-50 పద్యాలని అలవోకగా మీరు చెప్పగలిగితే అద్భుతమైన ఇంగ్లీష్ మీరు మాట్లాడగలుగుతారు. హిందీ భాషని హిందీ వాళ్ళలాగా మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్ భాషని నేటివిటీకి దగ్గరగా మీరు మాట్లాడగలుగుతారు. అంత అద్భుతమైన సౌకర్యం తెలుగు భాషలో ఉంది. అలాగే హిందీ భాష. హిందీ అంటే ఇదేదో జాతీయ భాష, మన భాష కాదు, వేరే రాష్ట్రాల్లో మాట్లాడే భాష అని అస్సలు చులకన చేయకూడని ఒక భాష. ఇది దేశభక్తి. హిందీ భాష నేర్చుకుంటేనే దేశభక్తి ఉన్నట్టు లెక్క. ఏదైనా సడన్గా ఒక సీట్ వచ్చిందనో లేకపోతే ఇంకో పని మీద వేరే రాష్ట్రానికి వెళ్తే వాళ్ళ మాతృభాష మనకు రాదు, మన మాతృభాష వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇద్దరిని సమన్వయం చేసే ఒక భాష హిందీ భాష. హిందీ భాష చాలా సులభంగా నేర్చుకోవడానికి ఆ హిందీ భాష మాట్లాడే మిత్రులు మీ క్లాసులోనో, మీ చుట్టుపక్కల, మీ కాలనీలో ఉంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. చాలా చాలా సులభంగా వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. మాట్లాడేటప్పుడు లోకల్ స్లాంగ్ ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కలాగా మాట్లాడతారు. కాబట్టి టీవీ చూస్తే ఆ పదాన్ని సరిగ్గా ఎలాగా మాట్లాడాలో, హిందీ ఛానల్స్ మీరు అప్పుడప్పుడు చూస్తే ఆ పదాన్ని సరిగ్గా ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సో హిందీ భాషని ఖచ్చితంగా పరిపుష్టం చేసుకోవాలి. హిందీలో కూడా LSRW ఇంప్లిమెంట్ చేయాలి. హిందీలో వినడం, హిందీలో మాట్లాడగలగడం, హిందీలో చదవగలగడం, హిందీలో చాలా చక్కగా రాయగలగడం. అలాగే ఇంగ్లీష్, ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, అంతర్జాతీయ భాష. మనకు వద్దన్నా, నాకు నచ్చలేదన్నా తప్పని ఒక భాష. ఖచ్చితంగా మనం పరిపుష్టం చేసుకోవాల్సిన భాష. చాలా దేశాల్లో ఇంగ్లీష్ ఉంటుంది. అఫ్కోర్స్ ప్రపంచం మొత్తంలో ఇంగ్లీష్ నెంబర్ 1 కాకపోయినప్పటికీ చాలా భాషల్లో, చాలా దేశాల్లో ఇంగ్లీష్ మనల్ని గొప్ప స్థాయికి, గొప్ప స్థితికి తీసుకెళ్లే ఒక అడ్వాంటేజ్ మనకి కల్పిస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఒక కవిని, సార్ ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నా నాకు ఇంగ్లీష్ రావట్లేదు ఏంటి అని అడిగితే ఆయన అన్నట్ట, ముందు మీ భాష బాగా నేర్చుకోండి, తర్వాత ఇంగ్లీష్ వస్తుంది అని. సో ఎవరైతే వాళ్ళ మాతృభాషను బాగా నేర్చుకుంటారో
వాళ్ళ జాతీయ భాషను బాగా నేర్చుకుంటారో అప్పుడు అంతర్జాతీయ భాష సులభంగా వచ్చేస్తుంది. ఒక భాష రాకపోవడం వల్ల మాత్రమే ఇంకో భాష రాదు. సో ఒక భాషను ముందు పరిపుష్టం చేసుకోండి. దాంట్లో LSRWలు సరిగ్గా చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది. అంతర్జాతీయ భాష కాబట్టి దాంట్లో కూడా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ ఇంగ్లీష్ భాషకు వచ్చేటప్పటికి 2 రకాల ఇంగ్లీష్లు మీకు ఉంటాయి. ఒకటి అమెరికన్ ఇంగ్లీష్, ఒకటి బ్రిటిష్ ఇంగ్లీష్. అమెరికన్ ఇంగ్లీష్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కనబడుతూ ఉంటుంది. మీ వాట్సాప్లో, మీ ఫేస్బుక్స్లో చాలామంది ఈజీగా అట్రాక్ట్ అయిపోయే భాష అమెరికన్ ఇంగ్లీష్. కానీ బ్రిటిష్ ఇంగ్లీష్ మనం నేర్చుకుంటాం. మన టెక్స్ట్ బుక్స్లో బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంటుంది. బ్రిటిష్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ కొంచెం వేరుగా ఉంటాయి. బ్రిటిష్ ఇంగ్లీష్లో సెంటెన్స్ స్ట్రక్చర్ కొంచెం వేడిగా ఉంటుంది. కొన్ని పదాలు మారిపోతాయి. సో అందుకని బ్రిటిష్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ మీరు కరెక్ట్గా నేర్చుకోవాలి. స్పెల్లింగ్ చాలా ముఖ్యం. మాతృభాషలో మనం ఏమనుకుంటాం అదే రాస్తాం కాబట్టి ఒక్క అక్షరం కూడా మారదు కాబట్టి సులభంగా రాసేయచ్చు. హిందీలో ఒక అక్షరం కూడా మారదు కాబట్టి చాలా సులభంగా రాసేయచ్చు. కానీ ఇంగ్లీష్లో మనం అనుకునే పదం వేరుంటుంది, రాసేది వేరుంటుంది. ఉదాహరణకి కలర్ అని రాస్తే కా అనే సౌండ్తో మనం స్టార్ట్ చేసిన సి అనే లెటర్తో మనం రాయడం మొదలు పెడతాం. సో మనం అనుకునే పదం వేరు, రాసే అక్షరం వేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సిస్టమ్ అని మొదలు పెడితే SY అని మొదలు పెడతాం. అదే సిస్టర్ అని రాయాలంటే SI అని రాస్తాం. తెలుగులో మీరు గమనిస్తే సి అని ఉంటుంది. సిస్టంలోనూ సితో మొదలవుతుంది, సిస్టర్లోనూ సితో మొదలవుతుంది. అలాగే సివిక్స్ అని రాయాలంటే CIతో మొదలవుతుంది. సో అదే CI అనే అక్షరాన్ని ఇంగ్లీష్లో ఆ పదాలలో కొన్ని చోట్ల CI అని, కొన్ని చోట్ల SI అని, కొన్ని చోట్ల SY అని రాస్తాం. సో ఇంగ్లీష్ స్పెల్లింగ్స్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సైన్ అని రాసినప్పుడు నేను SI అని మొదలు పెడతాను. సైకాలజీ అని రాయాలంటే మాత్రం PSY అని మొదలు పెడతాను. సో అంత తేడాలు ఉంటాయి కాబట్టి బ్రిటిష్ ఇంగ్లీష్ చాలా స్టాండర్డ్ ఇంగ్లీష్ కాబట్టి ఇండియాలో మనం ఫాలో అయ్యే భాష బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి బ్రిటిష్ ఇంగ్లీష్లో హాయ్ అంటారా, హలో అంటారా, ఫ్రెండ్ అంటారా, డూడ్ అంటారా. సో డూడ్ ఈజ్ ఈజీ కానీ డిక్షనరీలో మీకు కనపడదు. హాయ్ ఈజ్ ఈజీ కానీ మీకు డిక్షనరీలో కనపడదు. డిక్షనరీలో చూస్తే హలో కనపడుతుంది, డిక్షనరీలో చూస్తే ఫ్రెండ్ అని కనపడుతుంది. ఎలా ఉన్నారు అంటే కూల్ అని మీకు ఎక్కడ ఉండదు. ఎలా ఉన్నారు అంటే ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ గ్రేట్ అని మీకు ఎక్కడైనా కనపడుతుంది. సో ఈ ఈజీగా సాధించే భాషలు కాకుండా స్టాండర్డ్ భాషలు మీరు నేర్చుకోవాలి. పరిపూర్ణమైనటువంటి బ్రిటిష్ ఇంగ్లీష్ని పరిపుష్టం చేసుకోవాలి. ఇలా 3 భాషల్లో ఒక్కొక్క దానికి 4 స్కిల్స్. ఎవరైతే 3x4 ఈ 12ని చూసుకుంటే లైఫ్ చాలా చాలా పరిపుష్టంగా తయారవుతుంది. సో ఈ 3 భాషల్లో 4 స్కిల్స్ని ఎలా పరిపుష్టం చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, కొన్ని చిట్కాలు. అమ్మనో నాన్ననో లేకపోతే ఇంట్లో ఉండే ఏ ఫ్యామిలీ మెంబర్స్నో, బ్రదర్స్ సిస్టర్స్నో హిందీలో ఒక మాట మాట్లాడమని చెప్పండి. దాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా చూడండి. దాన్నే మీరు ఇంకో భాషలో మీరు రాయగలుగుతున్నారా లేదా. ఉదాహరణకి మీ ఫ్యామిలీ మెంబర్ అమ్మకి ఇంగ్లీష్ సరిగా రాదు, తెలుగులో ఒక మాట చెప్పమని చెప్పండి. దాన్ని మీరు ఇంగ్లీష్లో రాయగలుగుతున్నారా లేదా చూడండి. అది రాసినప్పుడు ఇంకొకరికి ఇవ్వండి, ఇంకో ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇచ్చి, దాన్ని వాళ్ళు మీరు అనుకున్నది కరెక్ట్గా మీరు కమ్యూనికేట్ చేయగలిగారా లేదా, ఇంకొకళ్ళకి చేరవేయగలుగుతున్నారా లేదా గమనించండి. ఇది ఒక ప్రక్రియ. అలాగే సుస్పష్టంగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్లో స్పీకింగ్ అనే దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే అంటే 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఒక 10-15 నిమిషాల పాటు తెలుగులో ఒక పారాగ్రాఫ్, ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్, హిందీలో ఒక పారాగ్రాఫ్ బయటకు చదవాలి. లోపలికి ఎంత చదువుకున్నా స్పీకింగ్ స్కిల్స్ పెరగవు, స్పష్టత రాదు. అక్షరానికి మధ్య గోడ కట్టినట్టు ఉండాలి. ఒక పదం మాట్లాడితే వినేవాళ్ళకి అందులో నుంచి ఒక బొమ్మ కనపడాలి. అంత సుస్పష్టంగా మాట్లాడాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు అభ్యాసం కూసు విద్య అంటారు. ఉదయాన్నే హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 నుంచి న్యూస్ పేపర్ తీసుకోండి, లేకపోతే అద్భుతమైన గ్రంథాలు ఉంటాయి అవి తీసుకోండి, లేకపోతే స్టోరీ బుక్స్ తీసుకోండి. హావభావాలతో కూడా చదవండి. రేపు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పెరుగుతాయి. అలాగే ఒక రఫ్ నోట్ బుక్ తీసుకుని రకరకాల రైటింగ్స్, ఒకే పదాన్ని మీరు 3 భాషల్లోనూ రాయాలి. అలాగే వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని ఒక ఇంగ్లీష్ బుక్ దొరుకుతుంది. అందులో అద్భుతమైన గ్రామటికల్ స్కిల్స్ ఉంటాయి, అద్భుతమైన గ్రామర్ దొరుకుతుంది, అలాగే స్పెల్లింగ్స్ దొరుకుతాయి. 1-4 సార్లు రాయండి, చక్కగా లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. సో ఇలాగా 3 భాషల్లో 4 స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోండి. లైఫ్లో డిఫరెన్స్ అంతటినీ చూపించండి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.